అంతే కదా సగం. ఓకే రైట్. అందరికీ నమస్కారం. నా పేరు లోకేష్. ఈరోజు మన జోపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ఇందిరాగాంధీ 107వ జయంతి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్ ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతంగా వాళ్ళు నివాళులు అర్పించారు, ఘనంగా జరుపుకున్నారు. థ్యాంక్ యూ. చేసింది ఆ ప్రాజెక్టు పేరు ఎవిలెంట్ వైలెంట్ నామం పెట్టి ఆమె దానికి అబ్దుల్ కలాం గారిని పర్సన్ ఇన్ఛార్జ్గా పెట్టింది, చైర్పర్సన్గా పెట్టి ఆ రోజు అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్గా అందరూ పొగిడారు, ప్రపంచ దేశాలు కూడా పొగిడినాయి. ఆ చరిత్ర మన ఇందిరాగాంధీ గారికి దక్కింది, మన దేశ ప్రజలకు దక్కింది. ఆవిడ ఎవరు కూడా మరవకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఈ జయంతి వేడుకలు జరుపుకోవాలని, దేశవ్యాప్తంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. అప్పుడు ఇందిరమ్మ మీద పిల్లలు సన్నది రాఘర్ గారయ్య అప్పుడు సర్పంచ్ ఉండే మా అంబేద్కర్ బొమ్మతాడ అందరూ మొత్తం ఉంటే అప్పుడు కాదు వచ్చింది చూస్తాను అప్పుడు వచ్చి మాజీ ప్రధాని, భారతదేశం మొట్టమొదటి ప్రధాని మన ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇవాళ మన మెదక్ జిల్లాకు ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆమెతోనే ఇవాళ మెదక్ జిల్లా పేరు కాచిందంటే ఆ ప్రధానమంత్రి ఇందిరమ్మ మన దగ్గరికి ఎంపీగా పోటీ చేసి ఆనాడు ఘన విజయం సాధించి మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, పిహెచ్ఎల్ కానీ, ఏదైతే మన మెదక్ జిల్లాలో కొట్టాచెరు ఏరియాలో ఇవాళ ఇండస్ట్రియల్ దేశంలోనే ఆసియా ఖండంలో నిర్మాణంగా నిలిచిందంటే ఆమె పుణ్యంతోనే ఇక్కడ మనకు అన్ని అభివృద్ధి జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత అభివృద్ధి ఇప్పటిదాకా జరగలేదు. ఆమె ప్రధాని కావడం మన అదృష్టము. ఆ మహాతల్లి జయంతి జరుపుకోవడం మనకు శుభసూచకము. అటువంటి దారిలో మనం పోవాలి. ఆ ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. అదే మన మంత్రి గారి, మన దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ అభివృద్ధి పదంలో ఇక్కడ జోగిపేటలో అయితేనేమి, నియోజకవర్గ పరిధిలో అయితేనేమి, అన్ని ఏదైతే ముందు భవిష్యత్తు కోసం, వ్యాపారాల అభివృద్ధి కోసం, అన్ని విధాల అభివృద్ధి కోసం, యువత నిరుద్యోగ సమస్య కోసం, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం అన్ని ఆహారాలు ప్రతి పూట అన్వేషించు ప్రజల సేవకు అంకితమవుతున్న మన దామోదర్ రాజనరసింహ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఇవాళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులకు అన్ని విషయాలు ఇందిరాగాంధీ జరిగింది. కాబట్టి నేను కూడా మళ్ళా చెప్పడం కూడా ఈరోజు ముఖ్యంగా ఇందిరాగాంధీ గారికి కరెంట్ వాళ్ళు రామకుండా మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరి నాయకులు అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ భవన్లో మన అందరూ నియోజకవర్గ కాంగ్రెస్ ధర్మాలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆమె యొక్క ముఖ్యమైన ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులందరికీ కార్యక్రమానికి నమస్కారం తెలియజేసుకుంటూ విధంగా పత్రికా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే మనకు ఇందిరాగాంధీ గత ఎన్నో సంవత్సరాలు మన ప్రధానమంత్రి మన బీజేపీ నిరుద్యోగులకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మొట్టమొదటి ఆమె స్లోగన్ ఏంటంటే గరీబీ హటావో, రోటీ కపడా और मकान అనే నినాదంతో
ఇందిరాగాంధీ గారిని ఎల్లప్పుడూ తలుచుకోవాలి. గుండెలలో పెట్టుకున్నారు. ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్కి ఎన్నుకోబడ్డది. అప్పుడు ప్రధాని అయిన తర్వాత మన మెదక్ జిల్లాలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, జీవన ఉపాధి కావచ్చు, ఈ గరీబీ హఠావో దాంట్లో ప్రధానంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాకి ప్రత్యేకమైన పనులు చేశారు వాళ్ళు. ఇందిరాగాంధీ గారి ఇందిరమ్మ రాజ్యం అని అంటే అదొక గొప్ప సంఘయుగం అని కూడా అంటారు భారతదేశ చరిత్రలో. ఎందుకు అని అంటే గరీబీ హఠావో అనే నినాదంతో ప్రతి ఒక్కరికి మీరు పేదవాళ్ళకి కూడా ఇళ్ళకు కానీ బట్టకు కానీ ఇంటికి కానీ ఇబ్బంది రాకుండా ఆమె సంక్షేమ పథకాలు ఆ విధంగా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపిన ఘనత ఇందిరమ్మకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మని ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండాలా. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వేరుపడ్డ, ఆంధ్ర నుంచి వేరుపడ్డ తర్వాత తెలంగాణ అసలు అయిన పరిస్థితి అందరూ చూసిందే. ఇప్పుడు 10 మాసాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మీరందరూ ఇచ్చిన బలంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురాబోతున్నది. ఇప్పుడు ఎన్ని పథకాలు చూసినా మన కార్యక్రమాలలో కూడా చెప్పడం జరిగినది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ చేయబడుతున్నదో ప్రత్యేకంగా చెప్పాలి అంటే అందరూ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమైన మున్సిపాలిటీ అందరూ మున్సిపాలిటీ, ఏకైక మున్సిపాలిటీ అందరూ మున్సిపాలిటీ. మేము మున్సిపాలిటీ నివాసులు కాబట్టి మా ప్రియతమ నేత రాజనరసింహ గారు మాకు ఏ విధాలుగా మాకు సహకరిస్తున్నారు, మాకు అభివృద్ధి వైపు ఎలా తీసుకెళ్తున్నారన్న విషయం కూడా ఇవాళ ఇందిరమ్మ పేరు మీద గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే డెవలప్మెంట్కి నోచుకోకుండా పడిపోతుందో దానికి ఎన్నో విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లకి కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, పిల్లలకి విద్య కానీ, వైద్యం కానీ ఇలాంటి లోటు లేకుండా మా ప్రియతమ నాయకుడు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. చాలా మటుకు పనులు కూడా మొదలైపోయినాయి. రేపు పొద్దున మాకు ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా చెప్పగలుగుతాము, హామీ ఇవ్వగలుగుతున్నాము. ఇందిరమ్మ రాజ్యం మరి కొద్ది రోజులలో సంపూర్ణంగా మన తెలంగాణ రాష్ట్రం అంతటా ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయంతి సందర్భాలు జరపడం జరిగింది. ఇందిరాగాంధీ అంటే మెదక్ జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎవరు కూడా మర్చిపోని ఆ నామం. ఇందిరాగాంధీ అంటే ప్రపంచ దేశాలను కావచ్చు, మన దేశంలో ఉన్న వివిధ పార్టీల నాయకులను కూడా గడగడలాడించిన చరిత్ర ఇందిరాగాంధీ గారు గతంలో మిసైల్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. లిక్విడ్ ఫ్యూయల్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. లైక్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2. ఆ టెక్నాలజీ ఇప్పటికీ ఇంకా నడుస్తుంది. అదే టెక్నాలజీ ఇప్పుడు ఇంకా వాడుతూనే ఉన్నారు. ఆ చరిత్ర కేవలం ఇందిరాగాంధీ గారికే దక్కుతుంది. దాన్ని రీసెర్చ్ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తీసుకోకుండా ఆమె సీక్రెట్గా కనీసం ఒక 7.5 మిలియన్ ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జోగిపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు తెచ్చి గరీబీ హఠావో నినాదంతో పేదలకు భూములు పంచడం, ఇల్లు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, అదేవిధంగా రాజభరణాలు రద్దు చేసి సీలింగ్ యాక్ట్ తెచ్చి ఇల్లు భూములన్నీ కూడా గరీబులకు పంచి గరీబుల సంక్షేమాన్ని వారు ఏ రూపంలో ఉన్న వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. ఈరోజు మన ప్రియతమ నేత గరీబీ హఠావో అనే నినాదంతో భారతదేశ చరిత్రలో ఒక ఉక్కుమహిళగా పేరొందిన వనిత మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చెక్కు చెదరని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆమె నిలిచి ఉన్నారు. ఈరోజు మేము ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని 107 సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అలాగే ఆందోళన జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జగనన్న గారు, అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు,
డాకూరి వెంకన్న గారు, డాకూరి శంకర్ గారు, రంగ సురేష్ గారు, ప్రవీణన్న గారు, చందర్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా చాలా ప్రదీపన్న గారు, మరి గుర్రం కృష్ణ గారు, ఫారూక్ భాయ్ గారు, మరి సక్కన్న గారు, చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు, చిట్టాల మధు గారు, రామచంద్ర గారు, తుడుం యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలు కన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మనం బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంధ హస్తాల్లో ఉండే మరి ఆ కబంధ హస్తాల నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు, పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మలిచి ఈరోజు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు. ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన నియోజకవర్గం నడుచుకున్నది. తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారితనము ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఆందోళన నియోజకవర్గం వచ్చేసరికి 10 సంవత్సరాల్లో చేయలేని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల్లో కేవలం వందల వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాం. మా ఆందోళన నియోజకవర్గానికి వస్తే తెలంగాణలోనే మా ప్రియతమ నేత దామోదర రాజు గారి ఆధ్వర్యంలో మరి అత్యద్భుతమైనటువంటి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి, మాకు ఇక్కడ 40 గ్రామాలను అజ్జమర్రి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ మూసిపోయిన 10 సంవత్సరాల్లో ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదర రాజసింహ గారు అజ్జమర్రి రోడ్డుని ప్రకటించి మరి 40 గ్రామాలను మాకు జోగిపేట అనుసంధానం చేసి రేపు వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త రచనతో వచ్చిండు. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ నాకు సరిపోతలేదు కాబట్టి మళ్ళీ మనకు 150 పడకల ఆసుపత్రిని కొత్తగా మన ఆందోళన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన అయింది. త్వరలో పనులు చేపట్టబోతూ ఉన్నారు. అలాగే నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే 10 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా మున్సిపల్ భవనం ఉంది. దానికి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ప్లేస్ ఇచ్చి మరి త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతున్నది. ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీని కూడా ఒక బొమ్మరిల్లుగా తీర్చిదిద్దాలన్నదే మా నేత, మా ప్రియతమ నేత దామోదర రాజసింహ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఇందిరమ్మ కలలు కన్నా స్వరాజ్యం మన అద్భుతమైనటువంటి రాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పేపర్ దగ్గర కాబట్టి జర్నలిస్ట్ రాబా